కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని 6వ వార్డు కౌన్సిలర్ బీఆర్ఎస్ పార్టీ మామిండ్ల నాగయ్య సారంపల్లి పాత రాజంపేట షబ్బీర్ అలీ కాలనీలో ఇంటింట ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా 6వ వార్డు బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి మామిండ్ల నాగయ్య, మాజీ సింగిల్ విండో డైరెక్టర్ బక్కన్న గారి రాజు మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర ఉద్యమ నాయకులు, మాజీ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్, కామారెడ్డి మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ ఆధ్వర్యంలో 6వ బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి పార్టీ టికెట్ ఇచ్చారని, మా వార్డు మున్సిపల్ కాకముందు గ్రామ పంచాయతీగా ఉండేదని, గ్రామ మాజీ సర్పంచ్ గా ఉన్నప్పుడు ఎన్నో అభివృద్ధి పనులు చేయడం జరిగిందని, అదే నమ్మకంతో మరొకసారి నన్ను గెలిపిస్తే మన వార్డులో ఉన్న అన్ని సమస్యలను పరిష్కరిస్తానని, ఒక్కసారి అవకాశం ఇచ్చి మీ అమూల్యమైన ఓటు కారు గుర్తుకు వేసి నన్ను భారీ మెజార్టీతో గెలిపించాలని వార్డు ప్రజలను కోరుతున్నా అన్నారు. మాజీ ఎంపీటీసీ కొత్తూరి బాలరాజు శ్రీనివాస్, అంజయ్య, మారుతి, రాజశేఖర్, ప్రవీణ్, అశోక్, శేఖర్, సాయిలు, రమేష్ పార్టీ కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. నేను మామిళ్ళ నాగయ్య 6వ వార్డు బీఆర్ఎస్ అభ్యర్థిగా పూర్తి చేస్తున్నాను. కూడా లేని వేళ అందుబాటులో సేవ చేయడానికి వాటర్ కానీ నీళ్ళు కానీ సప్లై చేయడానికి 6వ వార్డు పోటీ చేస్తున్నాను. అదేవిధంగా మాకు టికెట్ ఇచ్చిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారి ఆధ్వర్యంలో మరియు గంప గోవర్ధన్ ఆధ్వర్యంలో మనకు టికెట్ వచ్చింది. బీఆర్ఎస్ నుంచి కారు గుర్తు ఓటేసి గెలవాలని ప్రజలకు చెప్తున్నాను. అదేవిధంగా ఇంతకుముందు మా 2006 నుంచి 2011 వరకు నేను మాజీ సర్పంచ్గా చేసిన అభివృద్ధి పనులు కూడా ఎవరు లేని పనులు నేను చేసిన. ఏది ఏంటంటే మనము పాత రోడ్డు, ఒక బోరు, పైప్ లైన్, ఒక కొత్త టాకీ మరియు వాటర్ సప్లై అప్పుడు లేకుండా నేను ఉన్నప్పుడు ఒక్క సమస్య రాకుండా అందరికీ నీళ్ళు అందించాం. అంతేకాకుండా డ్రైనేజీ బీసీ కాలనీ ఒకటి, మళ్ళీ కంబాలు ఇస్తున్నా ఒకటి, మరియు సీసీ రోడ్లు కాంట్రాక్టర్ చేసి నేను అభివృద్ధి పనులు చాలా చేసినాను. మరియు వీధి కార్మికులు డ్రైనేజీ మరియు మొరం కొట్టి మళ్ళా అదేవిధంగా ఎటు పోతాయని మన గ్రామ పంచాయతీ లేకుండే కొత్త గ్రామ పంచాయతీ కూడా కట్టించి నా పీరియడ్గా నేను కాంట్రాక్టర్గా పనిచేసి మన సరంపల్లి అభివృద్ధి పనులకు అందరికీ సేవ చేసిన. అది కాకుండా 120 ఇండ్లు శాంక్షన్ అయిన ఉండే ఇంద్రమ్మ స్కీమ్ కింద 80 ఇండ్లు పూర్తయినాయి. ఒక మంచి దగ్గర కూడా నేను అభివృద్ధి కోరిన ఒక రూపాయి కూడా మనం వాళ్ళ దగ్గర ఆశపడలే. వారే నాకు ఈరోజు గెలిపించారని ఆశతోటి నేను ఈ పనులు చేసిన దానికి ఆశతోటి నాకు గెలిపిస్తారని నేను కారు గుర్తుకు ఓటేయాలని చెప్తున్నాను. ఎందుకంటే 120 ఇంద్రమ్మ ఇండ్లు అంటే సగము 20 30 40 ఇండ్లు అలా వాస్తవికంగా ఈ ఓపికలుగా వాళ్ళు తీసుకోలేదు. మన బోర్ కూడా వేయించాము, ఊళ్ళో సింగిల్ కేసు కూడా ఏది కార్మికులుగా ఇప్పించాం. టోటల్గా అందరి సర్పంచ్ల కంటే నేను ఎక్కువ పని చేసిన వారి దగ్గర నుంచి ఒక ఇల్లు కలెక్షన్ కానీ పర్మిషన్ కానీ 5 పైసలు కూడా తీసుకోలేదు. అందుకోసే ఆ నమ్మకంతో మన కరంపల్లి గ్రామం 6వ వార్డు ప్రజలు నన్ను గెలిపించాలని నేను కోరుతున్నాను. సింగిల్ విండో డైరెక్టర్ సరంపల్లి పాత్ర. ఈ ప్రస్తుత మున్సిపల్ ఎలక్షన్లలో 6వ వార్డు నుంచి
మన పెద్దలు ఉద్యమకారులు, మాతో పాటు ఉద్యమకారులు, మాజీ సర్పంచ్ మామిళ్ళ నాగన్న గారిని కార్యకర్తలందరము బలపరిచి పెద్దలు గంపగోవర్ధన్ గారి దృష్టికి తీసుకెళ్లడంతో అతనికి పెద్దలు గంపగోవర్ధన్ గారు టికెట్ ఇచ్చి గెలిపించుకొని రావాలని మమ్మల్ని ఆదేశించడం జరిగింది. నాగన్న గారు గతంలో సర్పంచ్గా పనిచేసినప్పుడు ఇప్పటిదాకా చెప్పిండు, ప్రజల నుంచి ఎటువంటి రూపాయి ఆశించకుండా 24 గంటలు ప్రజాసేవకి అంకితమై ప్రస్తుతం ఉన్న గ్రామ పంచాయతీ బిల్డింగ్ కానీ, స్కూల్ ప్రహరీ కూడా కానీ అనేక పనులు చేసిన వాటర్ కోసం బోర్ వేయించిన చరిత్ర నాగన్నకుంది. అదేవిధంగా ఈరోజు మనం చూస్తున్నాం, ఈ ప్రభుత్వం గ్రామ పంచాయతీ ఎలక్షన్లలో చావి తప్పి లొట్టబోయినట్టు, కన్నులొట్టబోయినట్టు దెబ్బతిన్నది. సగం సీట్లు టీఆర్ఎస్ పార్టీ గెలిచిన దానితోటి భయపడి ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎలక్షన్లకు వెళ్లకుండా పట్టణాలలో ప్రజల నాడు ఎలా ఉందనే ఉద్దేశంతో మున్సిపల్ ఎలక్షన్లు పెట్టడం జరిగింది. పట్టణాలలో కూడా మన ప్రజలు ఆలోచనతోనే ఉన్నారు. ఇప్పటి వరకు మనది విలీన గ్రామం, మన దగ్గర రైతులమే ఉన్నాం. పట్టణం అయినప్పటికీ ఇక్కడ పల్లెటూరు వాతావరణమే ఉంటుంది, అందరం రైతులమే ఉన్నాం. ఇప్పటి వరకు నాటేసి ఒక దాదాపు నెల రోజులైంది. ఇప్పటి వరకు రైతు బంధు లేదు, సగం మందికి రుణమాఫీ లేదు, లక్షకు కళ్యాణ లక్ష్మి లేదు, కళ్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం ఇస్తున్నాడు, అది లేదు. అన్ని బూటకము హామీలు ఇచ్చి ఈరోజు గద్దెనెక్కి ప్రజలతో చెలగాటమాడుతున్న ప్రభుత్వం ఇది. ప్రతి చీటికి మాటికి పెద్దలు కేసీఆర్ గారు తెలంగాణ తెచ్చిన నాయకుడిని పట్టుకుని తొండలు ఇస్తాం, అది ఇస్తాం, ఇది ఇస్తామని చిల్లర భాష మాట్లాడే ముఖ్యమంత్రిని ప్రజలు అన్నీ ఆలోచిస్తూ చీత్కరిస్తున్నారు. అదేవిధంగా ఈ 6వ వార్డులో గత 5 ఏళ్లలో మన కౌన్సిలర్ ఉన్నప్పటికీ మన పార్టీ నుంచి వెళ్ళిపోయిన కౌన్సిలర్ ఎటువంటి అభివృద్ధి జరగలేదు. కాబట్టి ప్రస్తుతం ఉద్యమకారుడు టీఆర్ఎస్ పార్టీని పట్టుకుని, ఒకవేళ గెలిచినా ఓడిన పార్టీని పట్టుకుని ఉండే నాయకుడు ఇటువంటి నాయకుడిని ఎన్నుకుంటే మన గ్రామం వార్డు అభివృద్ధి జరిగే అవకాశం ఉంటుంది. ఎక్కడైనా కొట్లాడి నిధులు వేయగలిగే సత్తా ఉన్న నాయకుడు. కాబట్టి మనందరం కలిసి అక్క చెల్లెళ్ళు, తమ్ముళ్ళు అందరూ సరంపల్లి, పాదరాంపేట గ్రామస్తులందరూ ఆలోచించి దమ్మున్న నాయకుడిని ఎన్నుకుందాం. ఎందుకంటే 2001 నుంచి పార్టీని అంటిపెట్టుకుని కష్టాలు వచ్చినా నష్టాలు వచ్చినా ఎటు పక్కకి వెళ్ళని చరిత్ర మనది. కాబట్టి ఒకవేళ రేపు పొద్దున కూడా గెలిచినా ఎటువంటి పార్టీ మారే అవకాశం ఉండదు. అధికార పార్టీని ఎదిరించి నిధులు వేయగల దమ్ము అన్నకున్నది, ఉన్నతో పాటు మన కార్యకర్తలకు ఉన్నది. కాబట్టి ఎటువంటి అనుమానాలు పెట్టుకోకుండా ప్రజలందరూ టీఆర్ఎస్ పార్టీని గెలిపించి కేసీఆర్ గారికి రాబోయే 3 ఏళ్లలో జరిగే ఎన్నికల్లో ఇది సెమీఫైనల్ లాంటిది. కాబట్టి కేసీఆర్ గారిని మన అన్నకు ఓటేస్తే కేసీఆర్ గారికి ఓటేసినట్టే అనే ఉద్దేశంతో, అదేవిధంగా గంపగోవర్ధన్ గారికి వేసినట్టే అనుకుని ప్రజలంతా ఆలోచించి కారు గుర్తుపై ఓటేసి కామారెడ్డి మున్సిపాలిటీలో టీఆర్ఎస్ జెండాను ఎగరేద్దామని ప్రజలకు పిలుపునిస్తుంది.